యూనివర్సిటీ విషయానికి వచ్చేసరికి అండి, ఇది 1942లో సంకల్ చంద్ పటేల్ గారు స్థాపించారండి. హా. హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్, ఫిలాంథ్రోపిస్ట్ Hmm. అండ్ సోషల్ ఎంటర్ప్రినర్. ఇది చిన్న ఒక విద్యా సంస్థలా స్టార్ట్ అయ్యి Hmm. ఇవాళ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ గుజరాత్ గా మారిందండి. అవును. అండ్ ఈ యూనివర్సిటీలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. Hmm. మెడికల్, డెంటల్, పారామెడికల్, ఇంజనీరింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్, ఇలా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ మెయిన్గా బైపీసీ స్టూడెంట్స్కి అలైడ్ హెల్త్ సైన్స్ ప్రోగ్రామ్స్ అనేది ది బెస్ట్ కోర్సెస్ అండి. అంటే ఎవరైతే ఎంబీబీఎస్, డెంటల్, ఆయుర్వేదిక్ అవును. ఇలాంటి కోర్సెస్ రాలేనప్పుడు చాలా బాధపడుతుంటారు. అవును. అరే మనకు ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఏమున్నాయి, ఉన్నాయి. ఎక్కడ చదివితే బాగుంటుంది, అవును. ఇలాంటి విషయాల్లో చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అవును. వాళ్ళకి ది బెస్ట్ ఆల్టర్నేటివ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండి. Hmm. దీనిలో కార్డియాక్ అని, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అని, Okay. రేడియాలజీ అని, ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. బట్ ఈ కోర్స్ చూస్ చేసుకునేటప్పుడు డెఫినెట్ గా అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉందా లేదా అనేది చూసుకుంటే బెటర్. ఖచ్చితంగా లేదు చూసుకోవాలి. అనుకుంటే స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత క్లినికల్ ఎక్స్పోజర్ లేకపోతే, లేదు అనుకుంటే ప్రాపర్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోతే, ద వే దే ట్రీట్, చాలా సఫర్ అవుతారు. ఎవరు చాలా పేషెంట్స్ సఫర్ అవుతారు. అవును. అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే లైక్ నిజంగా. సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి పేరెంట్స్ అండ్ అదర్ పర్సన్స్ హూ ఆర్ చూసింగ్ ద యూనివర్సిటీ ఆర్ కాలేజ్.